మెటాపై కేసు డీసీపీకి ట్రాన్స్ఫర్. ఒక్క కేసు తెలంగాణలో తుఫాన్ని తెచ్చిందా? అసలు సైబర్ క్రైమ్ డీసీపీ చేసిన తప్పేంటి? మెటా హెడ్ పై కేసు పెడితే తెలంగాణ గవర్నమెంట్ కు ఎందుకంత కోపం వచ్చింది? ఈ వీడియోలో చూసేద్దాం. హైదరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్ బాబును గవర్నమెంట్ సడన్ గా డ్యూటీ నుంచి తప్పించి లూప్ లైన్ అయిన డీజీపీ ఆఫీస్ కి పంపించేసింది. ఇంత హడావిడిగా ఆయనపై చర్యలు తీసుకోవడానికి అసలు రీజన్ ఏంటో తెలుసా? నీట్ పేపర్ లీక్ గొడవ జరుగుతున్న టైంలో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ల ఫోటోలు, వీడియోలను కొందరు అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిపై తెలంగాణ బీజేపీ నాయకులు సైబర్ క్రైమ్ పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేశారు. నాయకులను అవమానించిన అకౌంట్లపైనే కాకుండా ఇలాంటి మార్ఫింగ్ కంటెంట్ ను రన్ చేస్తున్న మెటా సంస్థపై కూడా యాక్షన్ తీసుకోవాలని కోరారు. దీంతో డీసీపీ చట్ట ప్రకారం ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసులో మెటా ఇండియా ఓనర్ ని కూడా ఒక నిందితుడిగా చేర్చారు. అయితే మెటా లాంటి ప్రపంచ స్థాయి కార్పొరేట్ కంపెనీపై ముందస్తు అనుమతులు లేకుండా హడావిడిగా కేసు పెట్టడం ఏంటని హైయర్ ఆఫీసర్స్ సీరియస్ అయ్యారు. సీఎం ఆఫీస్ కూడా అసంతృప్తి వ్యక్తం చేయడంతో కొన్ని అవర్స్ లోనే డీసీపీ అరవింద్ బాబును ఆ సీటు నుంచి తప్పించేశారు. సోషల్ మీడియాలో తప్పు జరిగింది, విచారణ చెయ్యండి అని ఒక కంప్లైంట్ ఇస్తే చట్ట ప్రకారం డ్యూటీ చేయడమే కదా ఆఫీసర్ల పని. కానీ అలా రూల్స్ ప్రకారం పనిచేసిన అధికారులపైనే వేటు వేసుకుంటూ పోతే రేపు ఏ ఆఫీసర్ అయినా కేసు తీసుకోవడానికి ఎలా ధైర్యం చేస్తారు? తెలంగాణ గవర్నమెంట్ ఆఫీసర్స్ పై కక్ష కట్టిందా, లేక బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ పాలిటిక్స్ లో భాగమా? దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేసేయండి.